వాట్సాప్ పీపుల్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ గుడ్. సో మనం ఈరోజు చెస్ చేస్తున్నాము. చెస్ డే, బెస్ట్ డే. సో ఈరోజు వేరియేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనం డిస్కస్ చేసుకుందాము. సో యాజ్ యూజువల్ మన ప్రీ వర్కౌట్ క్రియేటింగ్, సో మనకి ఏటీపీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో వీ యూస్ క్రియేటింగ్ రాదర్ దాన్ ప్రీ వర్కౌట్ మన బాడీ కండిషన్ మంచిగా అయ్యే కొద్దీ మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి కదా, ప్రిప్లో స్టార్ట్ చేద్దాము. అవి కూడా చెప్తా, అన్ని డీటెయిల్గా చెప్తాను. సో వితౌట్ డిలే, బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ కొట్టేసి, షేర్ కొట్టడం మర్చిపోకు, లైక్ కూడా కొట్టేసి లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో మనం ఈరోజు ఫస్ట్ ఇంక్లైన్తో స్టార్ట్ చేద్దాము. ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్తో రాడ్. సో దీంట్లో మనకి రావచ్చు 10 to 12 reps ఈజీగా. సో దీని తర్వాత ఇట్ మే గో అప్ టు 10 దగ్గర ఆగిపోవచ్చు. దాని తర్వాత 15 వేసుకుంటాము. సెకండ్ సెట్ 2.5, థర్డ్ సెట్ 15 వేసుకుంటాము. దాంట్లో 5 మ్యాక్స్ టు మ్యాక్స్. సో యాజ్ వి నో, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నా, మనమైతే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టు మన ఎక్సర్సైజెస్ రొటీన్ అనేది, ప్యాటర్న్ అనేది ఉండాలి. తెలుసుకో. నైస్ 12 reps. సో అనుకున్నట్టు ఈజీగా వచ్చాయి వితౌట్ ఎనీ ఎఫర్ట్. సో లెట్స్ గో. నెక్స్ట్ 2.5 వేసుకుందాం. సో వీ డ్రాప్డ్ అనదర్ 2.5. సో ఈ 2.5తో మనకి 2 reps తగ్గచ్చు. అండ్ 2 reps మాత్రమే తగ్గాలి, అంతకంటే ఎక్కువ తగ్గకుండా చూసుకోవాలి. వై? బికాజ్ ఇట్స్ ఓన్లీ 2.5. అంటే మొత్తం 5K చేస్తే ఓవరాల్గా నాకు ఎక్కువ ఎఫర్ట్ పడకూడదు. యాక్చువల్లీ పడితే కనుక నేను ఇంకా ఈ 2.5 పెట్టుకుని విచ్ ఈస్ 12.5 దీనిపైన ఇంకా వర్క్ చేయాలని అర్థం. సో లెట్స్ గో. Nine and half reps, which is okay. ఇంకా వర్క్ చేయాలి కదా. యాజ్ ఐ టోల్డ్ యూ 10 reps హిట్ అయిపోయాయి ఆల్మోస్ట్, బట్ ఇంకా వర్క్ చేయాలి దీని మీద. సో నెక్స్ట్ ఇంకో 2.5 ఇస్ గోయింగ్ టు బికమ్ 15. సో లెట్స్ గో. సో మనం ఎక్స్ట్రా 5 వేసుకున్నాము, 2.5 తీసేసి, విచ్ ఈజ్ అవర్ 15 30 ప్లస్ 20 మనకి టోటల్గా 50 అవుతుంది. సో ఈ 50తో మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 5 వరకు వెళ్దాము. ఎందుకంటే లాస్ట్ ఇంకో 2.5 లాస్ట్ది 2.5 5 అవుతుంది. అదంతా బర్డెన్ కాదు, కానీ ఇది ఇంకో 2.5 యాడ్ చేసినట్టు, విచ్ ఈస్ 10 kgs ఎక్స్ట్రా పెట్టినట్టు సెకండ్ సెట్తో కలిపి. సో అలాగనమాట.
ఫైవ్ రెప్స్ వరకు ట్రై చేస్తాం. మోర్ దాన్ దట్ వస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే నో ప్రాబ్లం. నైస్. దీనికంటే తర్వాత రాకపోతుండే, హాఫ్ ఏ రెప్ వచ్చేది. సో అందుకే ఆపేసాను 5 రెప్స్తో. సో యా, మనకి ఏదైనా సరే ఇక్కడ మనకి ఎక్కువ స్ట్రెచ్ మూమెంట్ ఇంపార్టెంట్ అనమాట. సో అలా. సో మన ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ జంప్ ఇన్ టు నెక్స్ట్ వేరియేషన్. సో ఇఫ్ యూ సా మై లాస్ట్ వీడియో, నేను ఇప్పుడు 10-10 వేసుకున్నా. యూ విల్ అండర్స్టాండ్ వై. సో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా లాస్ట్ చెస్ట్ డేది, ఐ మీన్ ఈ ఇంక్లైన్ ప్రెస్ చేసిన చెస్ట్ వీడియో ఉంటుంది కదా, ఆ క్లిప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. యూ విల్ అండర్స్టాండ్. సో ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ 10 కేజెస్ ఉన్నాయి. సో దీంతో అఫ్కోర్స్ విల్ ట్రై 12 లేకపోతే 13. సో లెట్స్ గో. నైస్. 12 రెప్స్ ఈజీ వచ్చాయి. సో మనకి నెక్స్ట్ ఇంకో 5 యాడ్ చేసుకుందాము, విచ్ ఈస్ గోయింగ్ టు బి అవర్ 15. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనం ఎప్పుడైనా సరే చేస్తున్నప్పుడు దీని వెయిట్ కూడా వస్తుంది. సో అలా దీని వెయిట్ నాకు పర్టికులర్గా తెలియదు, బట్ యా యాడ్ అయితే 100% అవుతుంది. సో నెక్స్ట్ సెట్ 15 వేసుకున్నాను. సో దీంతో మ్యాక్స్ నేను చెప్పినట్టే 12 రెప్స్ 13 రెప్స్ అయితే ట్రై చేస్తాం. సో యా, సో ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజెస్ చూస్ చేసుకునేటప్పుడు బీ కేర్ఫుల్, ఎందుకంటే కాంబినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు మీరు చేసే కాంబినేషన్స్ ఇక్కడ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెస్ట్ డే కదా అని చెప్పి వచ్చి జిమ్లో ఏది పడితే అది చేస్తే కాదు, దానికి పర్టికులర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫుల్ చెస్ట్ వర్కౌట్, ఒకవేళ ర్యాండమ్గా చేస్తుంటే అది మీ ఇష్టం. సో ఇక్కడ ఏంటంటే, వెన్ యూఆర్ డూయింగ్ చెస్ట్ కాంబినేషన్స్, అప్పర్, లోయర్, మిడిల్, సైడ్స్, స్ట్రెచ్ మూమెంట్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటేనే ప్రాపర్ బ్రేక్ డౌన్ అనేది అవుతుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోకుండా ప్రాపర్ బ్రేక్ డౌన్ అవ్వాలని కూడా పిచ్చితనం అంట. సో లెట్స్ గో. నైస్. 12 reps. So be careful.
చేసేటప్పుడు మీ ఎక్సర్సైజెస్ చూస్ చేసుకునేటప్పుడు. సో అలా. సో నెక్స్ట్ సెట్ ఇంకో 5 వేసుకుందాము, విచ్ విల్ బికమ్ అవర్ 20-20. టుడే నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను అబౌట్ రిలేషన్షిప్స్ అనమాట. ఎలాగంటే ఇప్పుడున్న జెన్జీ కిడ్స్, జెన్జీ జనరేషన్, బికాజ్ ఈవెన్ ఐ ఆమ్ జెన్జీ, ఐ మీన్ టు సే ఇస్ వాట్ యూ డూ. సాకేత్ అంటాడు కదా, ఇఫ్ యూ డూ వాట్ జెన్జీ పీపుల్ డూ యూ విల్ బికమ్ ఏ జెన్జీ. నో, నా వల్ల అలా కాదు, నా వల్ల కాదు ఈ బెంచింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఫాలో కావడం. చాలామంది వరకు చెప్పకుండానే అవి ఫాలో అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో దట్, బట్ దే ఆర్ లివింగ్ ఇన్ ఇట్. ఒక రిలేషన్షిప్ ఉండగా ఇంకొక రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయడం, ఒక రిలేషన్షిప్ ఉండగా ఇంకొక రిలేషన్షిప్ని బ్యాకప్గా పెట్టుకోవడం, ఒక పర్సన్కి ఎంత టెన్షన్ ఇవ్వాలో అంతే టెన్షన్ ఇవ్వడం, ఏదో బ్రెడ్ క్రంబింగో ఏదేదో అంటున్నారు. నాకు అసలు అవి బుర్రకే ఎక్కట్లేదు. ఇఫ్ యూ బీయింగ్ అవే ఫ్రమ్ దిస్ ఆల్ షిట్, కంగ్రాచులేషన్స్, నువ్వు 20% పాస్ అయిపోయినట్టే. మిగతా 80% ఇంకా చాలా ఉంది నువ్వు పాస్ అవ్వాల్సింది. బట్ డోంట్ గో ఇన్ టు ఆల్ దిస్. ఈ బెస్ట్ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి, బెస్ట్ ఫ్రెండ్ కాన్సెప్ట్ అనేది మోస్ట్ హారబుల్ థింగ్ అనమాట. మోస్ట్ హారబుల్ థింగ్. ఒకరు ఉన్నారు అని తెలిసిన తర్వాత కూడా దే గో బిహైండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది చెప్పండి ఆ మనిషికి. దే జస్ట్ డోంట్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. సో చెప్పలేని ఫీలింగ్ యాక్చువల్లీ అది. అఫ్కోర్స్ ఒక్కసారి బ్రేకప్ అయిన తర్వాత వెళ్ళిపోతారు, అది వేరే విషయం, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇట్ హర్ట్స్ ది మోస్ట్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చూజ్ యువర్ పర్సన్ వైజ్లీ. ఎప్పుడైనా సరే ఒకరిని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్ చేసుకున్న తర్వాత రిగ్రెట్ కాకూడదు. ఇఫ్ నువ్వు నీ 100% ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే యూ కాంట్ డూ నథింగ్. అది వాళ్ళ కర్మను వదిలేయాలి. బట్ కర్మ ఈజ్ వాచింగ్ యూ. డూ వాట్ ఈజ్ గుడ్ ఫర్ యూ అండ్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ దెమ్. ఎప్పుడూ చెడు కోరుకోకు, అంతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడు చెడు కోరుకోకు ఎవరిది. పక్కా కర్మ విల్ గివ్ యూ అ గిఫ్ట్ ఫర్ దట్. నువ్వు మైండ్లో అనుకునే వాయిస్ కూడా టైం విల్ క్యాప్చర్. ప్రతి ఒక్కటి టైం క్యాప్చర్ చేస్తూ వెళ్తుంది. ప్రతి ఒక్కటి టైం వింటూ ఉంటుంది. టైం వచ్చిన తర్వాత ఇట్ విల్ డ్రాప్ ఆన్ యూ. సో అలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఇవన్నీ తెలియదు వాళ్ళకి. ఈ కర్మ ఇవన్నీ తెలియదు వాళ్ళకి. ఇంట్లో బాసనలు తోమడం కూడా రాదు వాళ్ళకి. షిట్, ఇలా ఉన్నారు ఇప్పుడు. సో లెర్న్ యూ వర్క్. నెక్స్ట్ చెస్ట్ ప్రెస్ చేద్దాము, ఫ్లాట్ బెంచ్. సో ఇందులో మనకి నేను స్టార్టింగ్ 17.5తో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు బ్రో అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ 15 kgs లాస్ట్ వీక్ వరకు. 15, దాని తర్వాత 17.5, దాని తర్వాత 20. మన ఓల్డ్ సెట్స్ అనేవి, ఐ మీన్ టు సేస్ ఓల్డ్ వెయిట్స్ అనేవి అన్నీ వెనకాలకి నెట్టేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి 17.5తో నాకు 17.5 కాదు 20తో నాకు ఎప్పుడైతే ఎన్ఎఫ్ రెప్స్ వచ్చాయో, విచ్ ఈజ్ 12 reps రాగానే నేను 15.15ని వెనకాలకి అయితే తోసేసాను. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నాకు 17.5 తీసుకుంటున్నాను. సో దీంతో అఫ్కోర్స్ 12 reps ఈజీగా వస్తాయి. బట్ 20తో ట్రై చేయాలి, అదే 22.5తో ట్రై చేయాలి. ఆల్రెడీ 2 వేరియేషన్స్ చేసా. చెస్ట్ ఆల్రెడీ సోర్ అయి ఉంది. సో మేబీ 22.5తో 20తో సరిగ్గా రాకపోవచ్చు. ఫస్ట్ యాక్చువల్లీ మనం ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉంటుండే. ఈవెన్ దో నో వరీస్.
నైస్. 12 reps అయితే వచ్చాయి యాజ్ ఐ టోల్ యూ. బట్ కొంచెం అటు ఇటు అనేట్టు అనిపించింది. పర్వాలేదు, అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ 20తో చేద్దాము. పిఆర్ పెరుగుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చెప్పలేం. లెట్స్ గో. దీంతో కూడా 12 ట్రై చేస్తాం. రాకపోతే నో వరీస్, 10 వరకు వచ్చినా ఓకే. యాజ్ యూఆర్ డూయింగ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ఇదైతే ఇంపార్టెంట్. మన వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ 100% వెళ్తూనే ఉండాలి. ఎక్కడ కాంప్రమైజ్ అయినా కానీ మన బాడీ కాంప్రమైజ్ చేసుకుంటుంది. షిట్, 6 వచ్చాయి, 6.5. మేబీ ఫస్ట్ కదా మనది వేరియేషన్స్లో, అందుకు అనుకుంటా. సో మనకి రాలేదు కాబట్టి, ఇందులో 6 వచ్చాయి కాబట్టి నెక్స్ట్ సెట్ కూడా ఆపేద్దాం. సో నెక్స్ట్ వీక్ ఏం చేస్తానంటే ఫ్లాట్ బెంచ్ చేస్తా, బట్ ఇది ఇంక్లూడ్ చేసుకుంటా, బట్ దాన్ని ఫస్ట్లో పెట్టా. దెన్ యు గైస్ సీ ఎంత డిఫరెన్స్ ఉంటుందో. నేను దీన్ని 6లో చేశాను కదా, 6 వరకే ఆపేస్తా కదా. నెక్స్ట్ వీక్లో విచ్ ఈజ్ అవర్ చెస్ట్ డే, అది అఫ్కోర్స్ దీంతో 12 reps ఈజీగా వస్తాయి. ఒకవేళ నువ్వు వీడియో చూస్తుండే పక్కా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకో, ఆ వీడియో కోసం అయినా సరే. సో ఇందాక యాజ్ ఐ మెన్షన్ మై కోచ్, ఒకవేళ మీకు ట్రైనింగ్ కావాలంటే ఆయన దగ్గర నుంచి యూ కెన్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ బయో, అక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది అన్నది. సో అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. మెసేజ్ హిమ్, అఫ్కోర్స్ హీల్ మెసేజ్ యూ బ్యాక్. సో వర్కౌట్స్ కోసం అన్నా సరే, టిప్స్ కోసం అన్నా సరే, ఇఫ్ యూ వాంట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ యూ కెన్ చెక్ హిమ్ అవుట్. అఫ్కోర్స్ మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాడు అన్న, అండ్ మనకి మంచి బడ్జెట్లో ఉంటుంది ట్రైనింగ్ అన్నా సరే, ఏదన్నా సరే. మనకు బయటకు వెళ్తే पर्सनल ट्रेनिंग की गुद्दुतुन्नारू, अंधा पैसा ले रहे सब लोग. सो उससे अच्छा है कि हमें जो पता है उनसे अप्रोच करें और उनसे ट्रेनिंग लें. बिकॉज इट्स माई सजेशन. నన్ను ఎవరెవరైతే బిలీవ్ చేస్తున్నారో, నన్ను ఎవరైతే నమ్ముతున్నారో, ఒకవేళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే అఫ్కోర్స్ చెక్ హిమ్ అవుట్. పక్కా మీకు డెఫినెట్ రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. సో వితౌట్ డిలే ఫుల్స్ చేద్దాము. ఇది ఒకటే సెట్ రికార్డ్ చేస్తాం, బికాస్ దీస్ ఆర్ యాక్చువల్లీ 2 sets మనకి. దీంట్లో నేను ఒకటే సెట్ రికార్డ్ చేస్తాను, దీంతో ఒకటి 2.5తో ఒకటి నెక్స్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఎంటీ వెయిట్. ఓకే, సో వితౌట్ డిలే స్టార్ట్ చేద్దాం పని. యాజ్ యూ కెన్ సీ నా స్ట్రెచ్ మూమెంట్ అనేది మొత్తం కింద వరకు వెళ్తుంది. దీంతో నేను 20 reps వరకు చేస్తాను, బికాజ్ ఇది మనకి స్ట్రెచ్ మూమెంట్ కాబట్టి.
ఐ డోంట్ నో 20 వచ్చేలేవో తెలీదు, బట్ వెల్ అండ్ గుడ్. సో దీని నెక్స్ట్ సెట్ 2.5 వేసుకుంటాం, బట్ అది రికార్డ్ చేయట్లేదు కాబట్టి ఫర్ నౌ ఇదైతే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మధ్యలో సెట్ మిస్ అయ్యాను కదా, నేను వేరియేషన్ మిస్ అయ్యాయి కదా, ఒకవేళ దాన్ని కవర్ చేద్దాం అనుకుంటుంటే మీరు నా సేమ్ వేరియేషన్స్ ఫాలో అవుతున్నారంటే యూ కెన్ డూ మషిన్ పెక్ ఫ్లైస్ చెస్ట్ కోసం, అది కూడా మంచిగా ఉంటుంది. లేదంటే కేబుల్ క్రాస్ ఓవర్స్ కూడా చేయొచ్చు, అది కూడా మంచిగా ఉంటుంది. లేదు మాకు మంచి స్ట్రెచ్ కావాలి అంటే బెస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఫ్లాట్ బెంచ్ ఉంది కదా, దాన్ని మషిన్ దగ్గర తీసుకెళ్ళి అటొక రూప్ ఇటొక రూప్ వేసుకొని దాన్ని ఎండ్ ఆఫ్ ది కింద వరకు తెచ్చేసిన తర్వాత ఫ్లైస్ చేయండి పడుకొని, బెస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో అలా ఫర్ టుడే మనమైతే ఇక్కడ ఎండ్ చేద్దాము.